హక్కుని ఆల్రెడీ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది. సో దాన్ని ఎవరైనా భంగం కలిగించిందంటే దానికి సంబంధించిన యాక్ట్ ప్రకారం వాళ్ళకి శిక్ష కూడా ఆల్రెడీ నిర్దేశించబడి ఉంది. బట్ అయినా కొద్ది మంది ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇంకా కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అనేసి ప్రత్యేకంగా ఒక చట్టం చేయాల్సి వచ్చింది. బట్ ఈ చట్టం కూడా అవసరం లేదు. ఆ చట్టం లేకుండా కూడా సివిల్ రైట్స్ అనే ప్రొటెక్షన్కి ఆల్రెడీ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేసి రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా మనం అందరం కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కాబట్టి సో మనం అందరం కూడా దానికి కట్టుబడి సో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మీరే ఉన్నారు. సో ఇప్పుడు ఎన్నో మనకు బీసీ కుల వృత్తులలో కూడా ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి. సో గౌడు సంఘం కానివ్వండి, ముదిరాజు కానివ్వండి, మళ్ళీ తర్వాత 4 విలేజెస్లో కూడా మేము చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ బీసీ కమ్యూనిటీస్కి సంబంధించిన ఫ్యామిలీస్ని కూడా ఇట్లా ఊరు బహిష్కరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కొన్ని దగ్గర. మేము చూస్తుంటే మేము చిన్నగా ఉన్నప్పుడు పెదరాయుడు అనేసి ఒక మూవీ వస్తుండే. సో దాంట్లో పెదరాయుడు మూవీలో అట్లా చెప్తుండే. సో వాళ్ళతో ఎవరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడితే వాళ్ళకు కూడా ఇట్లనే అవుతుంది అనేసి మేము సిటీల్లో ఉండేటప్పుడు అనుకుంటుంటాం అసలు నిజంగా ఇట్లా ఎక్కడన్నా జరుగుతాయా అనేసి. సో ఆ సినిమా వచ్చి కూడా 20-25 ఏళ్ళు అవుతా ఉంది. సో ఆ సినిమా కూడా ఎప్పుడో పాతకాలంలో జరిగిన సినిమా అది. సో అది ఇంకా కూడా ఇక్కడ మన ఊర్లో జరుగుతుంది అని చూడడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. సో ఇదేదో మీ అందరినీ భయపెట్టాలనేసో సో ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేయాలనేసో ఈ అవగాహన సదస్సును పెట్టలేదు. సో ఇది మీ ఊర్లో పెట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ మళ్ళీ మన జిల్లాలో ఎక్కడ కూడా జరగొద్దు అనేసి కానివ్వండి. సో ఇప్పుడు టీ షాప్లో ఈ గ్లాస్ అయితే నువ్వు తాగు, నువ్వైతే ఈ గ్లాస్ తాగు, అట్లాంటివి కూడా మీరు చేసినారని కాదు. ఇంతకుముందు వేరే సంఘటనల్లో వేరే రాష్ట్రాలలో కూడా అట్లా జరిగినాయి కాబట్టి మన దగ్గర జరగొద్దని ముందు జాగ్రత్తగా చెప్తా ఉన్నాను నేను. సో అటువంటి ఏవి కూడా పబ్లిక్ అందరికీ కూడా సమానంగా మనం ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఒక చీరల వ్యాపారమో ఏదో ఒకటి చేస్తున్నాం, అందరు కలిసి కొంటేనే మన వ్యాపారం అనేది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మనం వరి పండిస్తూ ఉన్నాం, ఆ వరి కంపల్సరీ మేము ఈ క్యాస్ట్ వాళ్ళకే అమ్ముతాం, వేరే వాళ్ళకి అమ్మామంటే నడవదు. సో మనం అంతా పోయి ప్యాడీ పర్చేస్ సెంటర్లో ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నాం. ప్రభుత్వం అక్కడ నుంచి అంతా బీదోళ్ళకి వీళ్ళకి అందరికీ పంచుతుంది. సో అది వీళ్ళకే పంచాలా వేరే వాళ్ళకి పంచొద్దు అంటే కాదు, అందరికీ నుంచి మనకి కూడా రిటర్న్గా డబ్బులు అనేటివి మనకి ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కానివ్వండి, వేరే యాక్ట్స్ కానివ్వండి, సో వాటికి సంబంధించిన అవగాహన అనేది చాలా మందికి ఉండదు. సో ఈ యాక్ట్ రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ యాక్ట్ కూడా అవసరం లేదు. మనకి రాజ్యాంగము ప్రతి ఒక్క ఎవరైతే భారత పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు కల్పించింది, ఫండమెంటల్ రైట్స్ అంటారు. సో ఆ హక్కుల ప్రకారం ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారం దేశం మొత్తంలో, తెలంగాణ మొత్తంలోనే కాదు, వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తమిళనాడు వాళ్ళు కానివ్వండి, పంజాబ్ వాళ్ళు కానివ్వండి, అస్సాం వాళ్ళు కానివ్వండి, సో ఎక్కడి వాళ్ళైనా కానీ దేశంలో ఏ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు, ఏ ప్లేస్ కన్నా స్థిర నివాసం ఉంచుకోవచ్చు, ఏ విధమైన ప్రొఫెషన్ అంటే ఏ విధమైన వృత్తి అన్నా కానీ వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైతే వృత్తి ఇష్టం ఉంటుందో ఆ వృత్తిలోనే వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. మనం ఫోర్స్ఫుల్గా ఎవరిని కూడా మీరు ఇదే వృత్తి చేయాలా, మీరు ఇదే కులంలో పుట్టినారు కాబట్టి ఇదే వృత్తి చేయండి, చేయకపోతే మీ మీద జరిమానా వేస్తాం అనేది ఎక్కడ కూడా జరగదు. సో అది ఒకసారి దయచేసి అందరు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తీర్మానం రాయడం అయితే ఇట్లాంటి అంతా కూడా మనకి ఒక చట్టం ఉంది, సర్పంచ్ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నాం. సో అది ఒక చట్టం ఉంది, ఒక రోడ్ వేయాలన్నా కానీ ఏమన్నా వేయాలా కానీ గ్రామ సభ తీర్మానం పెట్టుకొని ఈ ఊరు నుంచి ఇక్కడ వరకు రోడ్డు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రైన్, ఒక వ్యవస్థ మనకు ఒక ఆధారం ఉండాలనేసి ఒక సర్పంచ్ వ్యవస్థ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, సరే మీకు బాధ ఉంటుంది, సో మీకు బాధ ఉండదు అనేసి నేను చెప్తలేను. మీ బాధ కూడా నేను మీ బాధని కూడా నా బాధలాగా ఫీల్ అయ్యేస్తే చెప్తా ఉన్నాను. ఎవరైనా కుటుంబంలో అరెస్ట్ అయితే మనకి ఎట్లన్నా బాధ ఉంటుంది, బట్ సేమ్ బాధ సో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి కాదు, ఎన్నో సెంచురీస్ నుంచి తరతరాల నుంచి కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. సో అటు సైడ్ నుంచి కూడా మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆ బాబు ఎవ్రీ డే ఒకసారి వచ్చి విజిట్ చేసి ఆ విధంగా మేము అరేంజ్ చేస్తాం సార్. అంతా తర్వాత సేమ్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అట్నే మన VROలు కూడా ఏదంటే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చేట్టుగా, ఎందుకంటే చాలా మంది చెప్పరు సార్, వీళ్ళు ఏదైనా అయినా కూడా చెప్పరు. వాళ్ళు ఒకటే ఫ్యామిలీ, ఇప్పటి నుంచి అట్లా వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, ఎంత విలేజ్లో అందరూ కలిసి ఉండాలని.
తర్వాత మీ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది, నిర్వహించడం జరుగుతుంది సార్. ఓన్లీ అవగాహన సదస్సు సార్. ఎందుకంటే మన ఏరియాలో కూడా ఎక్కువ చాలా విలేజెస్లో ఎవరైనా మాట వినకపోతే వాళ్ళని కులం నుంచి బహిష్కరించడం, లేకుంటే ఊరంతా వాళ్ళతో మాట్లాడుకోవటం, వాళ్ళకి ఏమి ఫెసిలిటీ ఏమి కూడా అరేంజ్ చేయకపోవడం అన్నీ ఉన్నాయి సార్. అదేవిధంగా ఈ విలేజ్లో కూడా దాదాపు ఒక 15-20 రోజుల క్రితము ఒక ఫ్యామిలీ సార్, వాళ్ళు ఈ ఊర్లో ఒక ఆచారం ప్రకారము డబ్బు కొట్టడానికి పిలిస్తే రావట్లేదని ఈ మెయిన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ తోటి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఒక తీర్మానం చేసి ఒక 23 మందితోటి ఒక తీర్మానం రాసుకొని వీళ్ళని ఊర్లో నుంచి వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు అని బహిష్కరించినట్టుగా ఒక వాళ్ళు తీర్మానం చేశారు సార్. వాళ్ళ తరపు నుంచి కూడా ఇట్లాంటి తప్పు అనేది ఫీలింగ్ వస్తేనే తప్ప ఇక్కడ అంత ఈజీగా మనం ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తే, ఎందుకంటే విలేజ్ వాతావరణం చాలా ఘోరంగా ఉంటుంది సార్. నేను చూశాను వాళ్ళు ఎట్లా ఉందంటే కక్ష పెడితే వాళ్ళు వినరు అంత ఈజీగా. అందుకే చట్టం అందరి మీద ఉపయోగించి తప్పు చేసిన వాళ్ళందరినీ జైలు పంపిస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే విధంగా లేదు సార్. మేము మాత్రం పోలీస్ తరఫున దీన్ని చాలా సీరియస్ తీసుకొని డెఫినెట్గా స్టెర్న్ యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ కేసు కూడా వదిలిపెట్టకుండా తొందరగా ఛార్జ్షీట్ వేసి మళ్ళీ ఇట్లాంటి కాకుండా చేయాలనేది మేము ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్నాం సార్. మా ఎస్ఐకి కానీ మా సిఐకి డిఎస్పీ గారికి కూడా దీని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది సార్. తర్వాత ప్రజలు మీరు కూడా చెప్పాలా ఇట్లాంటివి జరగడం తప్ప కాదా, మీరు నిర్ణయించుకోవాలి. ఫస్ట్ మీలోంచి మార్పు రావాలా. ఎప్పుడు పోలీసు అడుగు పెడితే మంచిది అనుకుంటారు, కానీ ఎప్పుడైతే కేసులు ఎక్కువైతే ఆ ఊరు దాదాపు ఒక 15 మందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాం సార్. 19 మంది ఇంకా 15 మంది ఇంకా వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు సార్. వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటారు సార్. అది ఈ లోపల వీళ్ళు హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది సార్. ఇట్లా కుల బహిష్కరణ, సాంఘిక బహిష్కరణ జరిగింది అంటే కోర్టులో కూడా మేము కూడా అటెండ్ అయినాం సార్. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది సార్. అయితే ఇప్పుడు దాకా నేను వీళ్ళందరూ చెప్పాను సార్, ఏ క్యాస్ట్ అయినా సరే ఎవరినైనా సరే బహిష్కరణ చేస్తే మాత్రం అది పీసీఆర్ యాక్ట్ ప్రకారము కేసు అవుతుంది. తర్వాత ఎస్సీ ఎస్టీలు అయితే డెఫినెట్గా ఎస్సీ ఎస్టీ కేసు కూడా అవుతుంది. తర్వాత వీళ్ళకి మెయిన్ సార్ అంటే వాళ్ళతోటి కూడా నేను పర్సనల్గా ఇందాక పోలీస్ స్టేషన్ కూడా పిలిపించుకొని మాట్లాడాను. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి మాట్లాడాను సార్. నేను వాళ్ళ చెప్పేది ఏంటంటే దాదాపు ఇది ఒక 4-5 years నుంచి ఇది నడుస్తుంది సార్. ఇది మొత్తం వాళ్ళని టార్గెట్ చేసి సేమ్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ ఉప సర్పంచ్తో వాళ్ళకి పడకపోవడం వల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా ఇల్లు కట్టడానికి ఒక 2 years వాళ్ళని సతాయించారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.